హైదరాబాద్ లో చలి తగ్గిందంట, ఏందన్న విషయం? అది అడిగేదానా? అదే చెప్పాను నువ్వు. అసలు మామూలు లేదండి, ట్రైలర్ మాత్రం సూపర్ ర్యాంప్ ఉందండి. అంటే చూసుకోవాలి అంటే బాబు గారు బోయపాటి గారు కలిస్తే అసలు ఒక రేంజ్ లో ఉంటది. ఇంతకుముందు మనం చూసుకున్నా కానీ సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు చూసుకుంటే ఒక ఎత్తు, ఈ అఖండ 2 తాండవం చూస్తే ఒక ఎత్తు. అసలు మామూలు కాదండి. వీళ్ళు నార్మల్గా కలిస్తేనే మనుషుల్ని కుక్కను కొట్టేస్తారు. మరి ఇప్పుడేమో ఇలా కలిశారు, ఒక అఘోర రూపంలో చూపిస్తున్నారు, హైందవ ధర్మాన్ని చూపిస్తున్నారు. ఇదంతా చూపించినప్పుడు దీని అమ్మ సావబాతున్నారు అందరినీ. దీంట్లో ఆది పినిషెట్నేమో ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేయడం లెక్క చూపిస్తున్నారు. అయ్యా నైట్ కల్లో వస్తున్నాడు ఆ మనిషి. నేను నైట్ చూసిపోయినా నా కల్లో వచ్చిండు. అట్లుంది దీని అమ్మ. ఆ ట్రాన్స్ నుంచి బయటకే వస్తలేం బ్రో. నేను చెప్తున్నా కదా, అసలు మాస్ జాతర December 5న అయితే థియేటర్లలో అసలు మనము భయ్యా చెప్తున్నాను, ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకోకండి భయ్యా. అంటే మరీ చిన్నపిల్లల్ని, కొంచెం తెలిసిన వాళ్ళని అయితే తీసుకోండి. ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకోకండి, చాలా భయపడిపోతారు, దలుచుకుంటారు. షుగర్ ఉన్నోడు కూడా వెళ్ళకండి, చూసుకొని వెళ్ళండి, పోసుకుంటారు లోపలే. అవి లుక్సా? వాటిని లుక్స్ అంటారా నాయనా? ఏమంటారు? ఉగ్రరూపం యముడే తాండవం. యమధర్మరాజే కనబడ్డాడు నాకు నరుకుతుంటే. ఆ గన్లో, ఆ మిషన్ గన్లో శూలాన్ని పెట్టి రప్ప 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 అయ్యా ఓర్ నాయనో. అది చూస్తూనే నాకు అసలు ఆయాసం వచ్చేస్తుంది కాదు, అది చూస్తుంటే వణుకు డబ్ 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 కొట్టుకుంటుంది ఆ గుండె, అట్లా కొట్టుకుంటుంది. మైక్లో చెక్ చేయండి. అఖండ 1 కి బాక్సులన్నీ దడదలు ఆడిచ్చేశారు, చాలా మంది చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీనికి ఎలా ఉండబోతుంది? తమన్ గారి మ్యూజిక్ ఎలా? చెవులకి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకొని వెళ్ళిపోండి భయ్యా. దూదులు లేకుంటే ఇంకేదైనా పెట్టుకొని వెళ్ళిపోండి, మీ ఇష్టం. నేనైతే ముందే హెచ్చరిస్తున్నాను. తమనన్న అయితే డే బై డే అన్నా నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు డ్రమ్ అన్నా ఇట్లా కొడుతున్నావేందన్నా నువ్వు డ్రమ్ములు? ఈ అమ్మ మా టెడ్డి మామ ఇట్లా కొడతాడని చెప్పేసి నేను అనుకోలేదు. ఈ అమ్మ వాయించి పడేస్తున్నావు అన్న. ఓజీ అప్పుడే ఆల్మోస్ట్ స్పీకర్లు పగిలిపోయినాయి. అఖండ 2కి ఇంకా ఏం లేదు స్పీకర్లు. థియేటర్ వాళ్ళు అడ్వాన్స్ గా ఒక 4 స్పీకర్లు బుక్ చేసుకోవాలండి. ఆది గారు ఎలా అనిపించారు? చెప్తున్నా కదా, నైట్ కల్లో వస్తున్నాడమ్మా, నైట్ కల్లో వస్తున్నాడు ఆది గారు. ఆయన కల్లో అసలు మామూలుగా కాదు, ర్యాంప్ ఆడిచ్చేస్తున్నాడు. అసలు ఆయన సర్ప్రైజ్ తీయడం, మైకులు తీసిన నేను, ఆయన అయితే ఆత్మల్లో సంథింగ్ ఏదో దాని అసలు మామూలు కనిపించలే. కానీ ఒక డైలాగ్ అండి, బాబా ఈ అమ్మాయి ఈ డైలాగ్ కోసమైనా సినిమాని 20 సార్లు చూడాలి. అది అంటే నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నీకు కనిపించేది మతం, నా దేశంలో వస్తే కనిపించేది ధర్మం. అది సనాతన హైందవ ధర్మం. అసలు మామూలు కాదు. బాబా అసలు ఏందయ్యా ఈ డైలాగ్ లేంది. అది ఇంకోటి ఏంది, అది 8 కంటాలు తెగాలి, ఆది పినిషెట్ డైలాగ్ తెగాలి, రక్తం ఏర్లై పారాలి అన్న. రక్తం ఏర్లై పారి ఆల్రెడీ పోసుకుంటారు ఒక్కొక్కడు. రక్తం కాకపోతే కొంచెం ఎల్లో కలర్లో వస్తుంది. కలెక్షన్స్ అయితే మాస్ జాతర అండి. కలెక్షన్స్ అయితే మన ఓన్లీ ఇన్ని రోజులు అయితే మన హీరో దగ్గర నుంచి పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి వేరే దగ్గర నేను కలెక్షన్లు కొంచెం తక్కువ వస్తాయి అనుకుంటున్నామేమో. కానీ ఈసారి యూపీ కుంభమేళం కూడా చూపించారు. దట్స్ వై నార్త్లో కూడా కలెక్షన్ గట్టిగా సంపాదించే అవకాశం అయితే ఉంది మనకు. ఇదైతే పక్క. యూపీలో కూడా జై బాలయ్య అంటారటవా? జై బాలయ్య, జై బోయపాటి గారు ఖచ్చితంగా చెప్తారు. ఇంకోటి చెప్తా అదేంటది, మీ దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారేమో, మా ధర్మం జోలికి వస్తే మేము దండిస్తాం. ఏందయ్యా ర్యాంప్ మాస్ ర్యాంప్.